ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త పింఛన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. సుమారు 2.5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు రానున్నాయి. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉంది. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1-2 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. మరోవైపు ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న వారి లైవ్ అథెంటికేషన్ ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త చేయూత పెన్షన్ల లబ్ధిదారుల ఎంపిక కసరత్తుపై మా ప్రతినిధి నగేష్ చారి గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త చేయూత పెన్షన్ల కోసం వారికి సంబంధించిన లబ్ధిదారులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి అధికారికంగా లాంఛనంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. అదే రోజు జిల్లాల్లో మంత్రులు జిల్లాల వారిగా కూడా కొత్త వారి అందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. లక్షలాది దరఖాస్తులు వెయిటింగ్గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అంతా కూడా అంటే వీటికి సంబంధించి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ప్రస్తుతం 11 కేటగిరీల్లో పెన్షన్ ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. నెలకు 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ పెన్షన్కు సంబంధించి ఇప్పుడు త్వరలోనే వీటికి సంబంధించి మరికొన్ని అంటే ప్రస్తుతం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడి కార్మికులు, అదేవిధంగా HIV, ఫైలేరియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్నారు. ఇది ఈసారి తలసేమియా, అదేవిధంగా సికిల్ సెల్ ఎనీమియాకు సంబంధించి రక్త సంబంధిత వ్యాధులకు కూడా కొత్తగా ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎందుకంటే ఈ వ్యాధులను ఇటీవలే దివ్యాంగుల కోటాలో ప్రభుత్వం చేర్చింది కాబట్టి వారికి కూడా కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వితంతువులకు, ఒంటరి మహిళలకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒంటరి మహిళలు, అదేవిధంగా వికలాంగులందరికీ కూడా ఎక్కడ పెండింగ్లో ఉండకుండా వారందరికీ పూర్తి 100% పెన్షన్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా మిగతా వారికి కూడా ఈసారి అంటే దాదాపుగా 2.5 లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కొత్తగా సుమారు 2 లక్షల మందికి ఇస్తామని తేల్చి చెప్పింది. అయితే ఇటీవల కొంత గతంలో ఉన్నటువంటి పెన్షన్లను పరిశీలించారు. అందులో అనర్హులను తొలగించారు. వాటికి సంబంధించి కూడా కొత్త వారికి ఇవ్వనున్నారు. అన్నీ కలిపి దాదాపు 2.5 లక్షల మందికి ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 41,06,552 మందికి అంటే ఈ 11 కేటగిరీలో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. అందులో ఈ ప్రతి నెల సుమారుగా 922 కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే ఈ సుమారుగా ఏడాదికి 11,066 కోట్ల రూపాయలు. అంటే కొత్తగా 2.5 లక్షల మందికి ఇచ్చినట్లయితే ప్రతి నెల మరో 500 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో దాదాపు 14,861 కోట్ల రూపాయలను ముందుగానే కేటాయించింది. అయితే ఇదంతా కూడా కొత్తగా ఇచ్చే పెన్షన్ల కోసం జరిగే కసరత్తు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వాటిలో కూడా చాలామంది అనర్హులు కూడా తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా మరణించిన వారికి స్థానంలో వారికి సంబంధించి ఇంకా ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు మంజూరు చేస్తున్నది. వారి ఇంట్లో ఎవరో ఒకరు తీసుకుంటున్నట్టుగా గుర్తించింది. కాబట్టి వారందరికీ కూడా పెన్షన్లో నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ జరుగుతుంది. అంటే వారు KYC ద్వారా ఆధార్ను సీడ్ చేయడం ద్వారా లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ప్రస్తుతం వారు బతికే ఉన్నారు అంటే లైవ్లో ఉన్నారనే నిర్ధారణ కోసం లైవ్ అథెంటికేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఒకవైపు అంటే గ్రామీణ ప్రాంతాల్లో సెర్పు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మెప్మా సిబ్బంది ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అయితే హైదరాబాద్ క్యూర్ పరిధిలో మాత్రం మందకొడిగా సాగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో దాదాపుగా సుమారు 60% మంది మాత్రమే లైవ్ అథెంటికేషన్ పూర్తయింది. వారు ఉన్నారా లేక వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యారా అనేది ఇంకా తేల్చుకోవాల్సి ఉంది. మొత్తం ఈ ప్రక్రియ కూడా ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి చేసి తాజాగా వారందరికీ కూడా ఒకవేళ లైవ్ అథెంటికేషన్ పూర్తి కాకపోతే నిలిపివేయాలని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద వీరందరికీ అంటే ఒకవేళ నిలిచిపోయినట్లయితే వారి స్థానంలో కొత్తగా ఇవ్వడం, అదేవిధంగా కొత్త లబ్ధిదారులను ఇవ్వడం, అదేవిధంగా ఇంకా ఒకవేళ అర్హులు ఉన్నట్లయితే ఆగస్టు 15 నుంచి కొత్తగా దరఖాస్తులు కూడా స్వీకరించే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి నేడో రేపో ఒక 2-3 రోజుల మొత్తం మీద ఒక పూర్తి స్థాయి విధి విధానాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అశ్విని.